ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వైకుంఠపు చతుర్దశి జరుపుకుంటాము. కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే వైకుంఠ చతుర్దశి ఎంతో ప్రఖ్యాతమైనది. ఈ ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణుమూర్తి ఈశ్వరునకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాము. పురాణం ప్రకారం ఈ రోజునే ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువునకు సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఈ పర్వదినాన విష్ణుమూర్తిని పూజించిన వారు వైకుంఠలోకానికి వెళతారని, మార్గం సులువవుతుందని నమ్మకం ఉంటుంది. అలాగే పరమేశ్వరునికి పూజించిన వారికి సకల పాపాలు నుంచి విముక్తి లభిస్తుందని, సుఖశాంతులు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వైకుంఠపు చతుర్దశి 14వ తారీఖున 11వ నెల 2024 వచ్చింది. ఇది చాలా పవిత్రమైన రోజు. శ్రీ మహావిష్ణువుకి చక్రాన్ని మహాశివుడు ఇచ్చిన రోజు కనుక ఇది చతుర్దశి, కార్తీక చతుర్దశి అని పిలుస్తారు, వైకుంఠ చతుర్థి అని పిలుస్తారు. ఈ చతుర్థి రోజు విష్ణుమూర్తికి బిల్వదళాలతో, శివునికి తులసిమాలలతో పూజ చేసి, పూజలో ఉంచి విష్ణుమూర్తి దగ్గర పెట్టిన బిల్వదళాలను శివుడికి మాలగా వేసి, శివుని దగ్గర పెట్టిన తులసి దళాలను విష్ణుమూర్తికి మాలగా వేసి పూజించిన శివకేశవులిద్దరూ భక్తులను ప్రసన్నిస్తారని నమ్మకం అనేది ఉంది. భక్తుల కోరికలను తీరుస్తారు. శివకేశవులిద్దరూ కలిసి భక్తుల కోరికలను తీరుస్తారు. విష్ణుమూర్తి శివునికి పద్మాల్లో ఉంచి, పద్మంలో నుంచి కూర్చుండబెట్టి విష్ణుమూర్తికి గంధంతో అభిషేకం అనేది చేస్తున్నాము. ఈ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఈ తులసికోట దగ్గర అమ్మవారికి ఉన్న తులసికోట దగ్గరనే విష్ణుమూర్తికి గంధంతో అభిషేకం చేసి, శివుడికి కూడా గంధంతో అభిషేకం చేసి షోడోపచార పూజలు చేయటం అనేది జరుగుతుంది. ఈ శివకేశవులకి, ఈ శ్రీమన్నారాయణుడికి, శివుడికి ఇద్దరికీ కలిపి ఈ అభిషేకం అనేది చేయటం అనేది జరుగుతుంది. ఈ అభిషేకం చేసిన అనంతరం ఈ స్వామివారిద్దరిని, శివకేశవులిద్దరిని ఒక్క దగ్గరగా పెట్టి తాంబూలం సమర్పించి స్వామివారికి, తదనంతరం దీప నైవేద్యాలతో స్వామివారిని అలంకరణ చేసుకొని పూజించుకొని స్వామివారికి శుద్ధోదన స్నానం చేసి, శంకు చక్రం తోటి ఉన్న స్వామివారిని పీఠం కింద పైన, శంకు చక్రం నామం ఉన్న పీఠం పైన స్వామివారిని, విష్ణుమూర్తిని, శివకేశవుల్ని పీటగా వేసి పద్మాలతో అలంకరించి స్నానోదకం చేస్తున్నాము. ఇక్కడ విష్ణుమూర్తిని చూడండి. ఈ స్వామివారు కొని తెచ్చింది కాదు, స్వయంభూగా వచ్చినవే. నా దగ్గర ఇక్కడ ఈ స్థానంలో ఉన్న విగ్రహాలు స్వయంభూగా వచ్చిన విగ్రహాలు. ఈ విగ్రహాలను పెద్దవిగా తెచ్చుకోకుండా చేసుకుంటున్నాం. ఈ శివుడు పార్థవలింగం, ఆ పార్థవలింగానికి కూడా అభిషేకం అనేది చేస్తున్నాము. ఇక్కడ ఉసిరిక చెట్టు, శ్రీమన్నారాయణ స్వరూపంగా భావించే ఈ ఉసిరిక చెట్టుకు కూడా తీర్థం సమర్పిస్తున్నాము. దీపం వెలిగించి స్వామివారికి దీపంతో, ధూపంతో స్వామివారిని పూజా కైంకర్యం చేస్తున్నాము. ఈ లక్ష్మీదేవి పీఠం దగ్గరే మనం ఇవన్నీ చేస్తున్నాము. అందరి పేరున గోత్రనామాలతో, భక్తులందరి గోత్రనామాలతో ఈ పూజ అనేది జరుగుతుంది. ఈ స్థానంలో ఉన్న ఈ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఈ తులసి కోట దగ్గరనే ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో చేస్తున్న ఈ కార్యక్రమం భక్తులందరికీ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ శ్రీమన్నారాయణుల్ని కోరుకుంటున్నాను. ఈ స్థానం దగ్గర ఉన్న ధూపదీప నైవేద్యాలతో
హారతితోటి అనుకూలత పరిస్థితి ఇవ్వాలని, సిరి సంపదలను ఇవ్వాలని, పాపాల నుంచి విముక్తి కావాలని కోరుకుంటూ అమ్మవారి దగ్గరే ఉన్న ఈ పీఠంలో విష్ణుమూర్తికి మహావిష్ణువు అయిన శివుడు సుదర్శన చక్రం ఈ రోజున ఇవ్వటం అనేది, విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఇవ్వటం అనేది శివుడు ఇవ్వటం జరిగింది. అందుకని ఈ స్థానంలో ఈ శంకు చక్రాలతోటి ముగ్గులు వేసుకొని శంకు చక్రాలతోటి ఉన్న శివుణ్ణి విష్ణువుని ఆరాధిస్తున్నాము. చూడండి, హారతి అనేది ఇవ్వటం అనేది, మంగళహారతి ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత మీకు పున్నమి చంద్రుణ్ణి ఈ చెట్ల మధ్య నుంచి ఉన్న స్వామివారు అమ్మవారు మధ్యలో నుంచి చెట్ల మధ్య నుంచి ఉన్న పున్నమి చంద్రుణ్ణి మీరు చూడండి, గమనించండి. ఈ చంద్రుడు మీకు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాడో, ఆనందంగా ఉన్నాడో, ప్రశాంతంగా ఉన్నాడో ఆ చంద్రబింబాన్ని ఒక్కసారి నమస్కారం చేసుకొని మీరు దర్శించుకోండి. ఈ విధమైన దర్శనం మీ అందరికీ కలుగజేయాలని ఈ వీడియోలు పెడుతున్నాను. అమ్మవారిని కాదు, అన్ని పూజలతోటి, అందరి పూజలతోటి మీకు దర్శనాన్ని అమ్మవారు మీకు చూపించాలి. ఆ దర్శనంలో అమ్మవారు మీకు కనిపించి మీ బాధలన్నింటినీ తీర్చాలని కోరికతో మీ ముందుకి వచ్చి, మీ నాగలక్ష్మి మాత శ్రీ శ్రీ నాగలక్ష్మి పీఠం నుంచి, మధురానగర్, విజయవాడ. ఈరోజు నిజంగా మహావిష్ణువు నాకు ఈశ్వరుడు చక్రాన్ని ఇవ్వటం అనేది చాలా పవిత్రమైన రోజు. చక్రాన్ని ధరించి విష్ణుమూర్తి ఎంతోమంది రాక్షసుల్ని సంహరించాడు ఆ చక్రంతో. అది దుష్టులను, దుర్మార్గులను నశింపచేసే ఆ చక్రం ఈ రోజున, ఈ పవిత్రమైన చతుర్దశి రోజున శివుడు ఇవ్వటం అనేది చాలా పవిత్రమైన రోజుగా ఈ చతుర్దశిని మనం జరుపుకుంటున్నాము. శత్రునాశనం కావాలి అనుకొని ప్రతి ఒక్కరూ పూజ చేసుకోవచ్చు. ఈ పూజలో శత్రునాశనం కావాలని కోరుకున్నవారు కూడా వారి కోరిక తీరుతుంది. ఈ పవిత్రమైన రోజున ఈ కోరికను తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎవరికి వారికి ఎవరి శత్రువులు ఉండకూడదని కోరుకుంటూ స్వామివారిని పూజించుకుంటారు. కనిపిస్తుంది బాగానే.